ఇట్లా స్విచ్ పాటలు పాడుతుంటే నాకు ఈ సెలకి ఏం బాబు వాళ్ళంతా చూసిండేదే తలారి లంగా కాదురా. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఐ డోంట్ లైక్ మగోళ్ళు. అంతేనప్పా. నాకు ఆంధ్ర నా బట్టలతో మగన బట్టలు నా బట్ట పేవర్స్ నా బట్ట ముచ్చిన బట్ట ముడికిన బట్ట గుగ్గిన బట్ట అలకన బట్ట లేపు లేపు సార్ లేపు. నువ్వు పోట పడిసే మగోడైతే ఈ చలికాలం అయిపోయేంత వరకు నువ్వు ఒకసారి లేపు చూపి మళ్ళా నేను 6 గుంటకు ఒకించుకుంటారు నా బట్ట. అంత సీన్లే మా అమ్మ ఏం సస్తాను నా దెబ్బక. అంటే నువ్వు ముసలి తగ్గిడు చూస్తావా? అంతే భయం ఉండదు కదా. చేయబెట్టేది మన చెయ్యి పెడితే మన చెయ్యి పెడితే కదలే మన చెయ్యి పడితే 14 మగం జనాలు కలిసి మా వాళ్ళు అంతా తిట్టొద్దు. మా వాళ్ళకి గనసగట్లు వాళ్ళంతా తిట్టుతూ అనుకో వాళ్ళకి నా మధురపులో కోపం అట్లే. ఏం మాటలు మాట్లాడుతుండేది? గివ్ రెస్పెక్ట్ అంటే టేక్ రెస్పెక్ట్ కుక్కు నా బట్ట. నాకు ఇంగ్లీష్ రాదని కొత్త ఏమి నా బట్ట నీ మోటోడా. ఏ గుమ్మడి ఏమే మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత అంద చందంగా ఉన్నావు కదా. అవునులే. ఒక పాట పాడు ఒక డాన్స్ చేసినావు అనుకో ఈ బండ పొలందరూ నీకే వేస్తారు. అట్లా మీసం పుట్టిండ నా బట్ట నా బట్టలేదు ఈ ఊర్లో. మేసము గడ్డం అన్ని వచ్చినాయి చూడా. ఎవరా అవసరాలు కొప్పుకొని పోతాను ఇంకా కాదమ్మా ఇప్పుడు టవల్ కొప్పుకున్నాడు. ఈ సెల్లికి అయిపో కట్టుబెట్టి లాబెట్టి లాలబెట్టినా కూడా 1.5 నెల ఎక్కువ స్టార్ట్ అయ్యబట్టింది. చలికాలంలో అందరినీ కలిపెట్టినట్లున్నావు కదా. ఈ సెల్లికి అంతా వాళ్ళకి నరాలు టైట్ ఇట్లా బిగిసి పెట్టిపోయి నువ్వు ఉన్నావు స్టార్ట్ చేసి. మరి నువ్వు ఎన్ని అల్లరి చేష్టలు చేసినా కానీ నాకు కూడా నిన్ను చూస్తుంటే నా మనసు ఏమైతుంది తెలుసా? ముత్యాల చెల్లు కురిసే రతనాల మెరుపు మెరిసే మనసు